మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒక్కోసారి బోర్డర్ దాటిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో అక్కినేని ఫ్యామిలీ ఇంకా సమంత పేర్లు ప్రస్తావించారు. నాగ చైతన్య, సమంత డైవర్స్ కు కారణం కేటీఆర్ అని కొండా సురేఖ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే అక్కినేని నాగార్జున స్పందించారు. నాగ చైతన్య, సమంత కూడా వ్యక్తిగత విషయాలకు ప్రైవసీ ఇవ్వాలని, మాకు ఎలాంటి రాజకీయాలు వద్దన్నారు. అంతేకాకుండా నాగార్జున కుటుంబం పైన మంత్రి చేసిన వ్యాఖ్యలపైన సినీ పరిశ్రమ బగ్గుమంది. ఈ వ్యవహారంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. ప్రియాంక గాంధీ, అమల ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. సురేఖపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో తనంతట తానుగా రాజీనామా చేయవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే తను చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారాన్ని రేపుతాయని అనుకోలేదని, అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్ప ఎవరిపైనా నాకు వ్యక్తిగత ద్వేషం లేవన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న భావోద్వేగంలో ఆ కమెంట్స్ చేశానన్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపైన పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు నాగార్జున సైతం కొండా సురేఖపై కేసు కూడా దాఖలు చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించిన పార్టీ నాయకత్వం మాత్రం మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో ఇక చేసేది లేక కొండా సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయించే దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు లేదా రేపు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.